బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదయ్యాయి. అలాగే టాలీవుడ్ నటులపై కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన నటీనటులు దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్పై, మంచు లక్ష్మిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ప్రణీతలపైన కూడా కేసు నమోదైంది. అనన్య నాగళ్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్పై కేసులు నమోదయ్యాయి. వసంతకృష్ణ, శోభా చెట్టి, అమృత చౌదరి, నాయని పావరులపై కేసు నమోదైంది. రీతు చౌదరి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియులపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం టీవీ నటులతో పాటు సినిమా సెలబ్రిటీల మీద కూడా కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. బెట్టింగ్ యాప్లకు సంబంధించి చాలా వేగంగా, చాలా అగ్రెసివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం టీవీ నటుల మీద కేసులు నమోదు చేస్తారా, పెద్ద పెద్ద నటుల మీద నమోదు చేయరా అంటూ వస్తున్నట్టు విమర్శలకు చెక్ పెడుతూ పోలీసులు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ నటుల మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళకి సంబంధించిన లిస్టును మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల మరిన్ని వివరాలు ఇస్తారు. రమేష్, ఇప్పటికే కొంతమంది విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతో ఎంత సీరియస్గా పోలీసులు ఉన్నారనేది అర్థమవుతుంది. బట్ ఎంత సీరియస్గా ఉన్నా కూడా కేసు స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, నిజంగా ఈ కేసు నమోదు చేయడం వల్ల ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి వీళ్ళకి సంబంధించి? ఎస్ చక్రి, దీనికి సంబంధించి చూసినట్లయితే పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల యువత మొత్తం చెడుదారి పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సినీ సెలబ్రిటీలు చాలా మంది కూడా దీనికి ప్రమోషన్ చేయడం తోటి దాన్ని నమ్మి ఆ మేరకు యువత దీంట్లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అయితే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేయొద్దు అని చాలా రోజుల నుంచి కూడా అటు పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా డబ్బుల కోసం, అంటే కాస్ట్ల కోసం కక్కుర్తి పడిపోయి బెట్టింగ్ యాప్స్ కోసం వీళ్ళు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది యూట్యూబర్స్ కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి 100 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటికే పంజగుట్ట పోలీసులు 11 మంది సెలబ్రిటీల పైన, యూట్యూబర్ల పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అయితే దాని ఒకవైపు కొనసాగుతుండగానే ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్ళందరి పైన కూడా ఇప్పుడు మరొక కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తంగా మరొక కేసు కూడా నమోదు కావడం. నటీనటులు, తర్వాత అగ్ర హీరోలతో పాటుగా కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా బిఎన్ఎస్ సెక్షన్ 318, 112, 49 బిఎన్ఎస్ 366 ఈ సెక్షన్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ సెక్షన్స్ ఏం చెప్తాయి రమేష్? ఈ సెక్షన్ చూసినట్లయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ అనేది పూర్తిగా బెట్టింగ్స్ కావచ్చు, లేకుంటే ఈ పేకాట కావచ్చు, వీటి తర్వాత ఈ రమ్మీ లాంటి వీటన్నిటి కూడా నిషేధిస్తూ గత ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకొని జరిగింది, చట్టం చేయడం జరిగింది. వీటికి సంబంధించి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఇక్కడ పెట్టకూడదు, బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఇక్కడ ప్రమోట్ చేయకూడదు, వాటిని ఇక్కడ కనుక చేసినట్లయితే వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా గత ప్రభుత్వంలో ఒక చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారం చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, వాటిని ప్రమోషన్ కావచ్చు, వాటికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనవద్దని చెప్పి కూడా చట్టం చెప్తుంది. అయినప్పుడు కూడా వీళ్ళు డబ్బుల కోసం, కాస్ట్ల కోసం కక్కుర్తి పడిపోయి పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం, రమ్మీ యాప్స్ కు ప్రమోషన్ చేయడం, కొన్ని గేమ్స్ యాప్స్ కూడా ప్రమోషన్ చేసి ఆ మేరకు డబ్బులు పెట్టండి, మాకు కూడా డబ్బులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు. అయితే దీంట్లో చాలా ఇప్పుడు చూసినట్లయితే ఈ అగ్ర హీరోలైన రాణా దగ్గుపాటి కావచ్చు, లేకుంటే విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి, హీరోయిన్ ప్రణీత కావచ్చు, నిధి అగర్వాల్ వీళ్ళంతా టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వీళ్ళు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీళ్ళతో పాటు కూడా నటి శ్యామలు కావచ్చు, అన్నయ్య నాగలు కావచ్చు, రమేష్ ఫైనల్ గా సరే కేసులు పెట్టారు, ప్రస్తుతం వీళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రూవ్ అయితే శిక్ష ఏంటి, శిక్ష పడే అవకాశం ఎంత మేరకు? ఎస్, దీనికి ఎవరైనా వీళ్ళు ప్రమోషన్ చేసిన, అంటే ఎగ్జాంపుల్ చూస్తే మంచు లక్ష్మి ఒక బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తే ఆ ప్రమోషన్ చూసి ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి
ఆ పెట్టుబడులు నష్టపోయిన తర్వాత ఆ వ్యక్తి సదరు వ్యక్తిని ఆత్మహత్య చేసుకోవడమో లేకుంటే ఆ ఆత్మహత్య యత్నం చేయడమో ఈ రెండిట్లో ఏది చేసినా సరే ఆత్మహత్య కనుక చేసుకుంటే సదరు వ్యక్తి ఆత్మహత్య కనుక చేసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ మంచు లక్ష్మి చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో ఆ మేరకు 10 సంవత్సరాల శిక్ష మంచు లక్ష్మి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆత్మహత్య యత్నం చేసినట్లయితే ఆ మేరకు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇవన్నీ తెలియక ఈ చట్టంలో ఉన్న ఇవన్నీ తెలియక వీళ్ళందరూ కూడా ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి సెక్షన్ కి సంబంధించి కూడా ప్రతి కేసు కూడా వీళ్ళు శిక్ష అర్హులవుతారు. వీళ్ళ మీద శిక్షలు తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ వీళ్ళని పిలుస్తున్నారు, విచారిస్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారో, ఆత్మహత్య యత్నం చేసుకున్నారో వాళ్ళ చిట్టా కూడా పోలీసులు తెప్పించుకుంటున్నారు. వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్ ను చూసి ప్రమోషన్ చూసి ఆకర్షణలే పెట్టుబడి పెట్టారో వాళ్ళ మేరకు వాళ్ళ సంబంధించిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 25 మంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 11 మంది పైన అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు, విచారణ చేస్తున్నారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేశారు, అది ప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మనకి వీడియోస్ ప్రూఫ్ కనపడుతోంది. సో వీడియోస్ ప్రూఫ్కి సంబంధించి సరిపోతుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ట్రాక్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసో లేకపోతే వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆత్మహత్య యత్నం జరిగితేనో మాత్రమే శిక్ష పడుతుందా, లేకపోతే బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ ఒకటే సరిపోతుందా శిక్షకి? దీనికి సంబంధించి క్లియర్ కట్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు క్లియర్ కట్ గా పోలీస్ అధికారులు చెప్పింది ఒకటే మాట. ఏదైతే మంచు లక్ష్మి ఎక్స్ అనే కంపెనీకి బెట్టింగ్ కోసం ప్రమోషన్ చేస్తే ఆ ఎక్స్ అనే కంపెనీ బెట్టింగ్ యాప్ ను చూసి ఒక వ్యక్తి దాంట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆ మేరకు సూసైడ్ కనుక చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం కనుక జరిగితే ఆ వ్యక్తి ఆ ఎక్స్ అనే కంపెనీ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టాడు, దీనికి ప్రమోషన్ చేసింది మంచు లక్ష్మి అని చెప్పి కూడా రుజువు అవుతుంది. కాబట్టి ఈ లింక్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ లింక్ ఇప్పుడైతే ఎవరెవరైతే ఆత్మహత్యలు కావచ్చు, ఆత్మహత్య యత్నం కావచ్చు, ఫైనాన్షియల్ గా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే మేము ట్రాక్ చేసి ఆ మేరకు ఈ సెలబ్రిటీ పైన కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.